హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే మెడికల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, వారందరికీ గుడ్ న్యూస్ అండి. మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసము స్టాఫ్ నర్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో విడుదలయ్యే ఉద్యోగాలకు సేమ్ సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో 100% అక్యురసీతో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని రూపొందించడం జరిగింది. 7,000 ఎంసీక్యూస్ని చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ మెగా గ్రాండ్ టెస్ట్లతో కలిపి 299కే మరి 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. దీంతో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ అండి, ఎంతోమందికి ఉద్యోగాలు రావడంలో సహాయం చేసిన వన్ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కేవలం మన దగ్గరగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అండి. కేవలం 499 రూపీస్కి అందజేస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఇందులో కూడా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి, పర్ఫెక్ట్ మెటీరియల్ అండి. సో ఇది జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము. దీంతో పాటుగా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా మరి ఫుల్ టెస్ట్ సిరీస్ 5,000 ఎంసీక్యూస్తో కేవలం 399 రూపాయలకే దీన్ని కూడా అందిస్తున్నాం. ఇందులో కూడా చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి, వాటితో పాటుగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందచేయడం అయితే జరుగుతుందండి. మీరు కనుక ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటే తప్పకుండా మన కోర్స్ తీసుకోండి, ఉపయోగపడుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. యాప్ లింక్ దొరకకపోయినా యాప్ లింక్ అని కామెంట్ చేయండి, పంపిస్తాను మీకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్. సో గైస్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇటీవల మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. మరి దాని యొక్క సిలబస్ ప్రకారము మనము ప్రతిరోజు చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ చూద్దామండి. నాట్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దాని నుంచే కాదండి, మెడికల్ సైన్సెస్ దాంట్లోంచే కాదు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఈ సిలబస్ అయితే సేమ్ ఇవ్వడం జరిగిందండి. సెంట్రల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా సిలబస్ అయితే సేమ్ ఉంటుంది, కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మరి ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్కి సంబంధించి అనాటమీ అండ్ ఫిజియాలజీ అండి. ఓకేనా, ఇందులో సబ్ టాపిక్స్ చూడండి, 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు anatomical terms, organization of the human body, introduction to detailed structure of the body, blood, the circulation system. ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్? జీవం యొక్క ప్రాథమిక అర్థం ఏంటండి? ఆప్షన్ బి సెల్ అండి. మానవ శరీరం అంతా కూడా కణ నిర్మితము. ఓకేనా, ప్రాథమిక నిర్మాణం ఏంటంటే మన శరీరానికి కణము, అన్నీ కూడా కణాలతోనే నిర్మితమయ్యి ఉంటాయి. ఓకేనా, జీవం యొక్క ప్రాథమిక అర్థం కణము. ఇది అన్ని జీవన ప్రక్రియలను నిర్వహించగల ఉన్నతమైన నిర్మాణంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ బ్లడ్ త్రూ ద బాడీ? శరీరంలో రక్తాన్ని తరలించడానికి బాధ్యమైన వ్యవస్థ ఏది? ఏ వ్యవస్థ శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తుందండి? ఆప్షన్ సి అండి, సర్క్యులేటరీ సిస్టమ్. రక్త ప్రసరణ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాము. మీ అందరికీ ఒక జీకే క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. మన శరీరంలో రక్తంలో ఎర్ర రక్త కణాలు చాలా చాలా ముఖ్యమైనదండి. మన శరీర భాగాలకు మరి ఆక్సిజన్ సరఫరా చేయడంలో, ఐరన్ని సరఫరా చేయడంలో, శక్తిని గ్లూకోజ్ సరఫరా చేయడంలో ఎర్ర రక్త కణాలు చాలా ఉపయోగపడతాయి కదా, అందరికీ తెలిసిందే. అయితే ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత? కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ? ఓకే, కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, వివరాలు చూద్దాం. రక్తాన్ని, ఆక్సిజన్ను, పోషకాలని మరియు వ్యర్థ పదార్థాలను శరీరంలో తరలించడానికి బాధ్యతమైన సర్క్యులేటరీ సిస్టమ్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఎర్ర రక్త కణాల యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటి? ప్రాథమిక ప్రక్రియ ఏంటి? ఏం చేస్తాయి అసలు? ఆప్షన్ బి అండి, క్యారింగ్ ఆక్సిజన్. ఆక్సిజన్ సరఫరాను ఇవి చేస్తాయి శరీర భాగానికి మొత్తం. ఎర్ర రక్త కణాల ప్రాథమిక ఫంక్షన్
ఊపిరి నాళాల నుండి శరీర కణాలకు, అంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి నాళాల నుంచి శరీర కణాలకు ఆక్సిజన్ను తీసుకొని వెళ్తుంది, అంటే చేరవేస్తాయి. ఓకే, నెక్స్ట్, వాట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ పంప్స్ బ్లడ్ టు ద లంగ్స్? హృదయానికి ఏ భాగము ఊపిరి నాళాలకు రక్తాన్ని పంపుతుంది? ఆప్షన్ బి అండి, రైట్ వెంట్రికల్. ఓకే, రైట్ వెంట్రికల్. అంటే ఏంటి? ఆక్సిజన్ లేని రక్తాన్ని ఊపిరి నాళాలకు పంపడానికి కుడి వెంట్రికల్ పనిచేస్తుంది. ఓకేనా, అంటే కుడి భాగము. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్లాస్మా? ప్లాస్మా అంటే అర్థం ఏంటి? ప్లాస్మా అంటే ఆప్షన్ బి అండి, ద లిక్విడ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్. అంటే రక్తం యొక్క లిక్విడ్ కాంపోనెంట్నే ప్లాస్మాగా పిలుస్తాము. ప్లాస్మా అనేది రక్తంలోని త్రువ్వను, పోషకాలను, హార్మోన్లను మరియు వ్యర్థాలను రవాణా చేసే ద్రవ భాగమే. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఏంటండి మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి? ఆప్షన్ సి, స్కిన్ అండి. స్కిన్. ఓకే, చర్మము. చర్మం అతిపెద్ద అవయవం మరియు శరీరానికి రక్షణ గోడగా ఇది పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్? బ్రెయిన్లో ఏ భాగము సమతుల్యత మరియు సమన్వయాన్ని నియంత్రిస్తుంది? ఏంటండి? ఆప్షన్ బి, సెరిబెల్లం అండి. ఓకే, సెరిబెల్లం. మస్తిష్కముఖ పరిమిత సమతుల్యతను నిర్వహించడం మరియు కండరాల కదలికను సమన్వయించడం కోసము బాధ్యతగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆర్గాన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫైయింగ్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ? అంటే శరీరంలో పదార్థాలను విషముక్తం చేయడానికి ప్రధానంగా బాధ్యమైన అవయవం ఏది? డీటాక్సిఫై అంటే విష పదార్థాలన్నీ కూడా బయటకు పంపించే అవయవం. ఆప్షన్ బి అండి, లివర్ అండి. ఓకే, లివర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ద లివర్. చూద్దాం. యకృత వృత్తి విషపూరితమైన పదార్థాలను విషయుక్తం చేస్తుంది మరియు జీర్ణానికి బైల్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే శరీరంలో మనం తిన్నటువంటి ఆహారంలో, ఓకే, సో బయటికి విసర్జించేటువంటి విసర్జన పదార్థాలన్నిటినీ కూడా ఏం చేస్తుందండి? విషతుల్యం కాకుండా చేసి, అంటే వాటిని ఫిల్టర్ చేసి విష పదార్థాలను బయటికి పంపించి, ఓకేనా, రక్తాన్ని శుద్ధి చేస్తుందండి మరియు జీర్ణానికి అవసరమైనటువంటి బాయిల్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఏంటి? లివర్ అండి. లివర్ కాలేయం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్? శ్వాస వ్యవస్థ యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏమిటి? ఏం చేస్తుందండి? ఆప్షన్ సి, టు ఎక్స్చేంజ్ గ్యాసెస్. టు ఎక్స్చేంజ్ గ్యాసెస్ అంటే వాయువులను తీసుకోవడము, బయటికి పంపడము అనేది చేస్తుంది. శ్వాస వ్యవస్థ యొక్క ప్రాథమిక ఫంక్షన్ శరీరంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను మార్పిడి చేయడం అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద హోమియోస్టాటిస్? హోమోస్టాటిస్ అంటే ఏమిటి? ఆప్షన్ బి అండి, ద బాడీస్ ఎబిలిటీ టు మెయింటైన్ స్టేబుల్ ఇంటర్నల్ కండిషన్. అంటే మానవ శరీరంలోని ఇంటర్నల్ కండిషన్ అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు కావచ్చు, ఇతర పరిస్థితులను కావచ్చు, సమతుల్యం చేస్తుంది. హోమియోస్టాటిస్ అనేది శరీరం బయట అండి, లోపల కాదు, బయట మార్పుల ప్రకారం స్థిరమైన అంతర్గత పరిస్థితులను నిర్వహించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయట చల్లగా ఉందనుకోండి, లోపల వెచ్చగా ఉంచడం, బయట వెచ్చగా ఉందనుకోండి, బయట లోపల కొంచెం చల్లదనాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి సమతుల్యాన్ని నిర్వహించడమే హోమియోస్టాటిస్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ బ్లడ్ వెసల్స్ క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ అవే
ఫ్రమ్ ద హార్ట్. అంటే శరీరం నుండి ఆక్సిజనేషన్ రక్తాన్ని చేసిన రక్తాన్ని ఏ రక్తనాళాలు తీసుకువెళ్తాయి? ఆప్షన్ బి అండి ఆర్టరీస్ అంటే ధమనులు అండి. ఆర్టరీలు హృదయం నుండి ఆక్సిజనేషన్ రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్తాయి. శరీర భాగాలన్నిటికీ కూడా ధమనులు, ఆర్టరీస్ అంటే ఏంటి, ధమనులు మరి రక్తాన్ని తీసుకొని వెళ్తాయండి. ఓకే, నెక్స్ట్, వాట్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాటింగ్? అంటే రక్తం యొక్క ఏ భాగం ప్రాథమికంగా కండరాలను చుట్టడానికి సంబంధించి ఉంటుంది? అండి ఆప్షన్ సి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయండి. చూద్దాం. ప్లేట్లెట్లు రక్తంలోని భాగాలు, ఇవి కండరాల ప్రక్రియలో సహాయపడతాయి. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్? వైట్ బ్లడ్ సెల్స్ యొక్క పని ఏంటి? తెలుపు రక్త కణాల ఫంక్షన్ ఏంటి? ఆప్షన్ బి అండి ఫైట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఫైట్ ఇన్ఫెక్షన్స్. తెలుపు రక్త కణాలు ముఖ్యంగా ఇమ్యూన్ ప్రతిస్పందనలో పాల్గొంటాయి. శరీరము కూల్చివేతలను తట్టుకోవడానికి సహాయపడతాయి. అంటే ఏవైనా రోగకారక క్రిములు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు వాటి నుండి రక్షణ కల్పిస్తాయండి ఇవి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది కిడ్నీస్? కిడ్నీలు ప్రధానంగా ఏ పాత్ర పోషిస్తాయి? ఆప్షన్ టు ఫిల్టర్ బ్లడ్ అండ్ ప్రొడ్యూస్ యూరిన్. ఓకే, రక్తాన్ని వడబోసి అందులోని మరి బయట విసర్జించే పదార్థమైన యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కిడ్నీలు రక్తాన్ని వదలడం మరియు వ్యర్థాలను తొలగించడం కోసం పీడిత చేస్తాయి మరియు మూత్రాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. విచ్ పార్ట్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ రిటర్న్ డీఆక్సినేటెడ్ బ్లడ్ టు ద హార్ట్? అంటే సర్క్యులేటరీ వ్యవస్థలో ఏ భాగం ఆక్సిజన్ లేని రక్తాన్ని హృదయానికి తీసుకువస్తుంది? ఆప్షన్ బి వేనిస్ అంటే సిరలు అండి, సిరలు. ఓకే, కణాలు ఆక్సిజన్ లేని రక్తాన్ని హృదయానికి తిరిగి తీసుకువచ్చేందుకు బాధ్యత వస్తాయి. అంటే చెడు రక్తాన్ని, అంటే ఆక్సిజన్ లేనటువంటి దానిని చెడు రక్తం అంటామండి. దాన్ని మరి శరీర భాగాలకు తీసుకొచ్చే ఏంటి, సిరలు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది స్ప్లేన్? స్ప్లేన్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ బి అండి ఫిల్టరింగ్ బ్లడ్ అండ్ రీసైక్లింగ్ ఐరన్. ఓకే, చూద్దాం. స్ప్లీన్ రక్తాన్ని పీడిత చేస్తుందండి. పాత ఎరుపు రక్త కణాలను తొలగించి మరియు ఐరన్ను ప్రయోజనంలోనికి నింపుతుంది. ఓకే, ప్లీహము అంటారు దీన్ని. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా సహాయపడుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్? జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటి? ఆప్షన్ బి అండి టు బ్రేక్ డౌన్ ఫుడ్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. చూద్దాం. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని చిన్న భాగాలుగా విరుగ్గా తీసుకుని పోషకాలను శోషించడం అనేది దీని యొక్క ప్రాథమిక కర్తవ్యము. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ జాయింట్ అలో ఫర్ ద గ్రేటెస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్? అంటే అత్యధిక కదలికలకు గల జాయింట్ ఏది? ఆప్షన్ బి అండి బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. బాల్ అండ్ సాకెట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్లు అనేది ఉదాహరణకు కాలు మరియు భుజం మధ్య జాయింట్ల దగ్గర కదలికలకు ఇది సహాయపడుతుందండి. ఓకేనా? సో ఇట్లా బౌల్ లాగా ఉంటుందండి, బాల్ ఆకారంలో కూడా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది డయాఫ్రమ్ ఇన్ రెస్పిరేషన్? శ్వాసక్రియలో డయాఫ్రాగమ్ యొక్క పాత్ర ఏమిటి? ఏం చేస్తుందండి ఇది? ఆప్షన్స్ టు అసిస్ట్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఇది సహాయపడుతుంది. ఓకే, డయాఫ్రాగమ్ కుదించబడుతుంది మరియు ఊపిరి వాయువులను అంగీకరించడానికి మరియు కార్బన్ డైఆక్సైడ్ను తొలగించడానికి సహాయపడుతుంది. అంటే శ్వాసను లోపలికి తీసుకోవడానికి, ఆక్సిజన్ లోపలికి తీసుకోవడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించడానికి. దీన్నే మనము ఉచ్ఛ్వాస నిశ్వాస అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్? ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యమైన శరీర భాగం ఏంటి? ఏ అవయవం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందండి?
ఆప్షన్ బి ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ టిష్యూ కనెక్ట్ మజిల్స్ టు బోన్? కండరాలను ఎముకలకు కలుపు చేసే కండరపు రంధ్రము ఏది? ఆప్షన్ సి టెండాన్ అంటారండి. టెండాన్ కండరాలను ఎముకలకు అనుసంధానించడానికి, పట్టుకొని ఉండడానికి కండరపు రంధ్రాలను కనెక్టివ్ టిష్యూ లాంటిది ఉంటుందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్కెలెటల్ సిస్టమ్? అంటే స్కెలెటల్ వ్యవస్థ. ఓకే, వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటి? స్కెలెటల్. ఆప్షన్ బి అండి, టు ప్రొవైడ్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్. ఓకే, ఎముకల గూడు అంటాం కదా. ఈ యొక్క స్కెలెటన్ వ్యవస్థ శరీర భాగాల నిర్మాణాన్ని, మద్దతును మరియు రక్షణను అందిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది లివర్? కిందనున్న వాటిలో ఏది యకృత యొక్క ఫంక్షన్, అంటే లివర్ యొక్క ఫంక్షన్? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ప్రొడ్యూసింగ్ బాయిల్, ఫిల్టరింగ్ వేస్ట్, స్ట్రాంగ్గా గ్లైకోజన్, స్టోరింగ్ గ్లైకోజన్. చూద్దాం. ఈ యొక్క లివర్ అనేది బైల్ను ఉత్పత్తి చేస్తుంది, రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుంది మరియు శక్తి కోసం గ్లైకోజన్ను కూడా నిల్వ చేయడం అనేది చేస్తుంది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మజిల్ ఈజ్ అ ఇన్వాలంటరీ అండ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఆర్గాన్స్? ఏ రకం కండరం అనిశ్చితమైనది మరియు కండరాల గోడల్లో కనుగొనబడుతుంది? ఏంటంటే అది? ఆప్షన్ బి స్మూత్ మజిల్. ఓకే, స్మూత్ మజిల్. స్మూత్ మజిల్ అనిశ్చితమైనది మరియు ఆహార నాళాలు మరియు రక్తనాళాల వంటి హాల్లో అవయవాల గోడల్లో కనుగొనబడుతుంది, అంటే వాటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది లింపాటిక్ సిస్టమ్? లింపాటిక్ సిస్టమ్ యొక్క వ్యవస్థ యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటి? ఏం చేస్తుందండి ఇది? ఆప్షన్ బి టు డిఫెండ్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. లింపాటిక్ వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండి. దీనికి కంటిన్యూస్ క్లాస్ అయితే ఉంటుంది. మోడల్ పేపర్స్ రూపంలో కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే తీసుకోండి. అది స్టాఫ్ నర్స్ కోర్స్ అయినా, ఫార్మసిస్ట్ కోర్స్ అయినా, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయినా. సో మీకు అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.